భారతదేశంలోనే కాదు ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఇది పెద్ద న్యూస్ అయింది. ఇండిగో సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా అయితే కనిపించట్లేదు. విమాన సర్వీసెస్ సాధారణ స్థాయికి వచ్చేందుకు మరో 10 రోజులు పడుతుందని ఇండిగో సీఈఓ చేసిన ప్రకటనలతో ఈ విషయం స్పష్టం అవుతోంది. సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్డిటిఎల్ నిబంధనలు ఉపసంహరించుకున్నా దాన్ని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విమాన సర్వీసుల రద్దు, ప్రయాణికుల ఇబ్బందుల నేపథ్యంలో ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. అటు డీజీసీఏ సైతం ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఇండిగో సంక్షోభం ముదురుతున్న వేళ విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క రోజులో ఇండిగోకు సంబంధించిన 1000కి పైగా ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక హైదరాబాదే కాదు, ప్రధాన నగరాలైన అహ్మదాబాద్ అవ్వచ్చు, ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కటా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, ఇలా ప్రతి సిటీలో కూడా ఇండిగో విమానాలకి సంబంధించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే నిన్న ఈ ఎఫ్డిటిఎల్ నిబంధనలు సడలించారు అనగానే ఇండిగోకి పెద్ద రిలీఫ్ అంటూ కూడా వార్త చూసాం. కానీ ఇది ఇప్పట్లో సాధారణ పరిస్థితికి వచ్చేలా అయితే కనిపించట్లేదు అనేది ఇండిగో సీఈఓ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. మరో 10 రోజులు ఇలాంటి స్థితే ఉండొచ్చు అంటే కనుక ఇంకా ప్రయాణికులు ఎలా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేసుకోవాలి, వాళ్ళ ప్లాన్స్ ఎలా పోస్ట్పోన్ చేసుకోవాలి అనే దీంట్లో పడ్డట్టుగా మనకు తెలుస్తోంది. ఇదంతా కూడా నిజంగా అంటే టోటల్గా భారతదేశ విమానయాన చూసుకుంటే కనుక దాదాపు 60% ఇండిగో విమానాలే వాళ్ళ సర్వీసెసే ఉంటున్న నేపథ్యంలో సో అలాంటి ఒక విమాన సంస్థకి ఇలాంటి ఇబ్బంది ఎదురైతే కనుక మరి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా గుత్తాధిపత్యం వల్లే అంటూ కూడా నిన్న రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేసిన అంశం మనం చూసాం. అఫ్కోర్స్ ఒకే విమానయాన సంస్థకి మొనోపలీ లాగా వాళ్ళు ఇంత పర్సంటేజ్ ఉంటే కనుక సో ఏదైనా జరిగితే కాంపిటీషన్ లేని ఎయిర్లైన్స్ అలాగే ఏ రంగంలో అయినా ఇలాంటి పరిస్థితులు తప్పవు అనేది మరోసారి రుజువైనట్టుగా అయితే చూడాల్సిన అవసరం ఉంది.